వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్లో పింఛన్లు, రోడ్లు, డ్రైనేజ్లు, భూ సమస్యలు తదితర అంశాలపై 22 అర్జీలు అందగా వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలు ప్రజలకు చేరువవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. దాదాపుగా మనకి 2024-25 విద్యా సంవత్సరంలో మనకి కావచ్చు, హోమ్ బేస్డ్ కావచ్చు సార్. ఈ విద్యా సంవత్సరం పిల్లలకి తల్లిదండ్రుల అకౌంట్ 53,60,000 పడుతుంది సార్. అదే విధంగా 6 నుంచి 5 మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాం సార్. మనం ఇప్పుడు కొన్ని కనిపిస్తుంది సార్, కొన్ని మీకు మీ అనుమతి ఇక్కడ కూడా ఉంటుంది. సదుపాయాలు ముఖ్యంగా దిక్కుతున్నటువంటి వివక్ష నుంచి మరి గౌరవ లోకేష్ గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సార్ ఇవన్నీ కూడా వాళ్ళలో చైతన్యం నింపడానికి రూపంలో కూడా జిల్లా లెవెల్లో మరి కార్యక్రమాలు ప్రోగ్రామ్ జరిగింది సార్. ఈ హార్టికల్చర్ ప్రోగ్రామ్ చేసి తల్లిదండ్రుల్ని విధంగా ఫిజియోథెరపిస్ట్ సేవలు కూడా 7,90,000 రూపాయలు శాంక్షన్ 8 సెంటర్లు ఇచ్చారు సార్. మరి ఎమ్మెల్యే గారు చేసుకొని మన ప్రజలకి ఇది అవసరం. ఫిజియోథెరపీ ఏ విధంగా చేయాలి, ఫిజియోథెరపీస్ ఏ విధంగా చేయించాలి అనే అనేక అంశాల మీద, అలాగే ఎస్కాటర్స్ కావచ్చు, మరి గర్ల్స్ సపరేట్ గా కొన్ని నేషనల్ పంపిస్తారు. ఏం చదువుకున్నామ్మా? అభినందనలు. ఇది నీకు బాగా హెల్ప్ అవుద్ది. దీనిలో లైటింగ్ కూడా వస్తుంది, ఎదుటి కనపడుతుంది ఆ లైట్. గొప్ప సంఘటనగా చిరకాలం గుర్తుండేటట్టు వెలుగు నింపే రీతిలో ఈ సర్వీస్ నిజంగా గొప్ప. ఈ యొక్క సభ బ్యాటరీ వెహికల్ వచ్చింది, కరెంటుతో ఛార్జ్ పెట్టుకునేది, అని తోసే పని లేకుండా స్విచ్ నొక్కితే పోతుంది. అలాంటిది ఎవరైనా కావాలంటే మీ ఆధార్ కార్డు, సదరన్ సర్టిఫికెట్, బ్యాటరీ వెహికల్స్ ఎవరికైనా కావాలంటే దరఖాస్తు పెట్టుకుంటే మన కంపెనీ ఆఫీస్ లో, మన పార్టీ ఆఫీస్ లో, శివశక్తి ఫౌండేషన్ ఆఫీస్ లో దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా.